అంటే ఒక కప్పు ముప్పావు కప్పు, ఒక కప్పు పిండికి ఒక ముప్పావు కప్పు, అరకప్ప. సరే, ఆల్రెడీ ఎప్పుడో నొక్కున్నా. వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఈక్వల్ వేసుకోవచ్చా అప్పుడు? సరే సరే. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు ఇదిగో ఈడెవరు, వెంకటలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, పేరు మేరీ. గులాబ్ పూలు భలే చేస్తుందంట. నీకు తెలుసా గులాబ్ పూలు? మేమైతే గులాబ్ పూలు అంటాము, వీళ్ళైతే గులాబీ రేకులు అంటారంట. మరి ఏ విధంగా రేకులు అనేది అర్థం కావట్లేదు. రేకు రేకుగా ఉంటది కదా, పూలాగే ఉంటది కదా కదా. ఈజీ అనమాట, చాలా ఈజీ. కానీ మా అమ్మ చేస్తుంటే చూసాను, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. తర్వాత చూస్తే ఈవిడికి చాలా బాగా వచ్చంట, అందుకని లాక్కొచ్చాను ఈరోజు. తర్వాత ఏంటంటే ఇది మైదా పిండితో, మైదా పిండి, పంచదార, యాలకుల పొడి, వాటర్. ఇంతేనండి, సింపుల్ అన్నమాట. కొన్ని అయితే ఒక కప్పుకి ఒక కప్పు మైదాకి అరకప్పు పంచదార వేస్తున్నాము. అవును, బెల్లం వేసుకోకూడదా? బెల్లం వేసుకోవచ్చు, కానీ దాన్ని ట్రై చేయాల, దాని టేస్ట్ ఎట్టుండిద్దో తెలియదు. ఆయనకు కొంచెం గరుకుదాం. అరకప్పు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు, ఇంకా బాగా కావాలనుకుంటే ఒక కప్పు, మీ ఇష్టం వేసుకోండి. పంచదార అయితే వేసుకోవాలి. సరే, ఎలా చేయాలో మేరీ చెప్తా ఉంటది. ఈవిడ పేరు మేరీ అనమాట. మేరీ చెప్తుంటది, లక్ష్మి చేస్తుంటది, వెంకటలక్ష్మి వీడియో తీస్తుంటది అనమాట. మొత్తం ఇది ఒక ఉమ్మడి వంట. ఫస్ట్ బెల్లం కూడా వేసి చూద్దాం ఒకసారి, కొంచెం పిండికి చూద్దాం. బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది. అదే ఫస్ట్ ఒక కప్పు వేద్దాం. ఇదంతే సాల్లే ఒకటే. ఒక కప్పు మైదా పిండి వేస్తున్నాము. ఎండలు అదిరిపోతున్నా, మా కోసమో లేదా మీకోసమో మేము కష్టపడి చెమటలు గార్చుకుంటూ మరీ తీస్తున్నాం అనమాట వీడియో. పని పాసులేదా కూర్చోకుండా. చాలులే, ఒక కప్పు ఎన్ని వస్తాయండి అది చూద్దాం. యాలకుల పొడి ఎంత వేద్దాం? కొంచెం. యాలకుల పొడి, యాలుక పొడి. తర్వాత ఇప్పుడు పంచదార, షుగరు హాఫ్ కప్ వేస్తున్నామండి. దీన్ని ఇప్పుడు ఇలా వేసి చూసారా, చెమట్లు ఏం కాకుండా. ఒక్క నిమిషం ఉండి, నా చిన్న ఫ్యాన్ తెచ్చుకోండి. ఇప్పుడు నీళ్లు, వాటర్ కలుపుకో, వేసి తగినంత వాటర్ కలుపుకో. అమ్మా, ఏంటి తగినంత అని చెప్పిందని చూసా, ఎగతాళి చేస్తుంది నిన్ను. సరిపోతుంది. ఇది మరీ జోరుగా రాకూడదు కదా, మామూలు కాదు, గుత్తికి పట్టుకునేలా ఉంది. అవును, అది చూపించలేదు, మనం తీసుకొస్తాను. తేప మేరే, నువ్వు తెచ్చావు కదా, ఒకటేగా తెచ్చింది, ఒకటి ఇంట్లో తెచ్చాను మేడం. ఎన్నెన్నో వంటలు చేసేద్దామని రకరకాలు అరిసెల చెక్కలు, కజ్జికాయల్ది, ఇంకేం తెప్పించే, ఇది ఒకటి. మళ్ళీ గవ్వల చెక్క కూడా తెప్పించింది. గోవాలో ఉన్నప్పుడు కేరళ షాప్ ఒకటి ఉండేదండి, అక్కడ దొరికేవి. కాకపోతే దాంట్లో ఎగ్ వేస్తారనమాట, ఆ ఎగ్ స్మెల్ వస్తుండేది. మా అమ్మ అయితే కూడా ఊరికి ఎప్పుడు సిక్కింగ్ చేసేస్తుంది. మా అమ్మ దగ్గర కూడా ఉంది అది చేసేది. చూపించు, మాది కూడా తెస్తా. వీటితో చేస్తారండి. కవర్ కూడా ఇప్పలేదు, అప్పుడు వచ్చింది సంక్రాంతి అప్పుడు తెప్పించా నేను. దీనికి కూడా వచ్చేస్తుంది. ఇది మోడల్గా ఉంది మేడం. కాడ మోడల్గా ఇది నేను తెచ్చినట్టు చూడు, గట్టిగా ఉంది. మరి కదులుతుంది, దీంతో ఈజీనా దాంతో ఈజీనా చేయడం? దాంతోనే ఈజీ, కదులుతుంది కదా.
కమ్మతో అయినా పట్టుకొని వెయ్యొచ్చు, లేదా ధైర్యం ఉన్న వాళ్ళు చేతి అయినా ముంచొచ్చు అని. ధైర్యవంతులకు మాత్రమే ఇలాంటి చేత్తో ముంచితే చెయ్యి పోయే మరి లేకపోతే వీళ్ళు ఎందుకు ఇలా ఇచ్చారు? మోసం అది రాంగ్ ఇచ్చారు మేడం. అట్లా ఊగులాడుతుంటే ఎట్లా కుదురుతుంది? బాగా చెయ్యి తిరిగిన వంట వాళ్ళకి మాత్రమే వదులుతుంది, దొరుకుతా, అది చేయగలరు దీంతో, తెలుసా? టింగ్ 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 వస్తుందేమోలే మరి. అసలు ముంచేది ఎట్లా మేడం దాన్ని? ఇదిగో ఇప్పుడు బాండీలో పెట్టాలి, ఇలా పెట్టి ఇట్లా వదిలేసి మళ్ళీ దాన్ని తీసి ఇట్లా వదిలేసేటప్పుడు ఎట్లా తిని ఇది ఎట్లా వస్తుంది? నీలాంటి వంట రాని వాళ్ళకి రాదు, నాలాంటి వంట బాగా వచ్చిన వాళ్ళకి వస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం అసలు మరి వీళ్ళు ఎందుకు ఇచ్చారు ఇలాగా అనేది రీసెర్చ్ చేయాలి. చేద్దాం. చూడు, ఇదేమో గట్టిగా ఉంది. ఇదిగో దీన్ని అనుకో ఇట్లా ముంచుతాం, దాన్ని తీసి అట్లా వేస్తాం, దాన్ని వదిలిన తర్వాత మళ్ళీ బాండీలో ఇట్లా పెట్టేస్తాం. నూనె తగ్గించి అంటే మంట బాగా ఉండాలా లేదా సిమ్లో పెట్టి చేయాలి. ఓకే, అయిపోయిందా? ఇలాగా అట్లా రాకూడదు, మెత్తగా రావాలి. ఇట్లా రాకూడదు, మెత్తగా అంటే ఆల్రెడీ అయింది కదా. ఇంకేం అది కొంచెం గుళ్ళు గుళ్ళుగా కనపడుతుంది చూడండి మేడం. పిండి అంటే ఇంత జోరుగానే ఇంకొంచెం పిండి పడుతుందా? పిండి సరిపోయింది. చూద్దాం, ట్రయల్ వేస్తున్నాం. ఇంకా మెత్తగా కావాలి. లేవే పట్టుకోలేదుగా, అంటే ఇది కాలాలిగా, కాలితే కదా కాలితే పట్టుకుంటారా? అచ్చా అచ్చా, ఇది కాలలేదు కదా. గులాబీ పువ్వులు నీకు తెలుసా? ఇవి నాకు తెలియదు మేడం. తినలే ఎప్పుడా? మేరీ తెస్తుంటే తిన్నాం. మేరీదేనా? మేరీ తెలుసు కదా. ఇంతండి, ఈ విధంగా రావాలని మేము అనుకుంటున్నాము. యాక్చువల్గా వచ్చింది, రావాలని కాదు, వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ నీళ్ళు పుసిక్కిన మాటల్లో పడిపోయాయేమో అని మా ఫీలింగ్. ఒకటి ట్రై చేస్తాము, లేదంటే రిపేర్ చేస్తాం పిండిని, అంటే కొంచెం పిండి వేసి కలుపుతాం అనమాట. 99% వస్తుందని చెప్తుంది మేరీ. చూద్దాం. స్టవ్ కొంచెం పెద్ద కడాయే తీసుకోవాలండి. ఇది ఉంది కదా, ఇది ఫుల్ ఇలా మునగాలంట. అంత ఆయిల్ అయితే వేయాలి కదా. ఇది ఓకే కదా, మునిగింది కదా. ఇది కొంచెం పైకి చూసారా, అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాము. అంత ఆయిల్ అయితే ఇది ఎంత మునగాలన్నమాట. వేసేద్దాం అయితే ఇంకొంచెం. ఇలా మునగాలన్నమాట మొత్తం. ఇది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. చెప్పు ఏంటది? ఈ గుత్తులు రెండింటిని నూనెలో బాగా కాలనియాలి. కాలనిచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క గుత్తి తీసుకొని ఇట్లా పిండిలో ముంచుకొని, ఫుల్ మునగకూడదు. అదొకటి ఉంది కదా, ఫుల్ ముంచకూడదు. 3/4 మాత్రమే ముంచాలి. అదొకటి తెలుసు. గుత్తి కాలేదా? గుత్తి కాలితే పట్టేసేది. ఇట్లా గుత్తి కాలిన తర్వాత పట్టుకోలేదు సరిగ్గా. పర్లేదులే, ఒక్కొక్కటి పోతా ఉంటది. అందరికి కరెక్ట్ గా వస్తాయా ఏమి? అంటే ఇది సరిగ్గా కాలలేదు కాబట్టి పిండి పట్టుకోలేదు అన్నమాట. మళ్ళీ ట్రై చేసి రాలేదండి అని మీరు చెప్పిందని మా మీద పిత్తులు చెప్పకూడదు, ఇప్పుడే చెప్పేస్తున్నాం అంటారు. పెట్టేస్తున్నావా? ఇప్పుడు ఎందుకు నాకు కూడా తెలియదు కదా. ఇలా తీసుకొని ఇలా వేయాలి. గుత్తి కాలింది, వచ్చింది. అదండి, అది కరెక్ట్గా కాలితే ఇవి నీట్గా వస్తాయన్నమాట. ఇంకోటి కానీ బోలెడు అవుతాయి కదా ఇవి. మొత్తం మునగకూడదు, 3 భాగాలు మాత్రమే మునగాలన్నమాట. కానీ నన్ను పట్టినట్టు కూడా లేదు, పూతరేకలు టైప్ లాగా ఉంది ఇది. నేను వేస్తా ఈసారి.
వేయండి, ఇది తీసుకొని వేయండి. ఇదేంటి ఇప్పుడే కదా పెట్టింది. అంటే ఇప్పుడు ఏంటి మనము ఇది కాలాలి. కాదు, ఇది విడిపోయిన తర్వాత కూడా ఇవి ఇందులోనే ఆయిల్లోనే ఉండాలి. ఆయిల్లోనే ఉండాలి, అవి కాలుతా ఉండాలి. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇది వెంటనే కాదు కాబట్టి దీన్ని తీసుకొని కాలిన దాన్ని దీన్ని తీసుకొని వేసి, అంటే రెండు ఉండాలి, రెండు ఉంటేనే పని అవుతుంది. ఓకే, ఇట్లా తీసుకొని ఇలా ముంచుకొని ఇలా వేయాలి. అరే ఇలా వదిలేస్తారు. మళ్ళీ కాలిది దీన్ని తీసుకొని తీసుకోవాలి. ఈ లోపు ఇవి కాలండి తీసుకోవాలి. దీన్ని ఇలా తిరిగేసుకోవాలి రెండో సైడ్ కాలడానికి. అయితే సిమ్ లోనే చేయాలా? సిమ్లోనే చేయాలి. మళ్ళీ మంట ఎక్కువైంది అనుకో నల్లగా వస్తాయి ఈ కాలం. ఇది కాలింది, ముందు ఫస్ట్ వేసింది రాలేదు కదా, ఇది కాలింది. అట్లా తిరగేసుకుంటా నేను చేస్తా. నేను ఇప్పుడు ద గ్రేట్ కుక్ అని అనుకునే నేను ట్రై చేస్తున్నాను. మా గురువు గారి ఆధ్వర్యంలో సరిగ్గా రావైన పరుదీకే అంతే కదా. ఇది చిన్న అట్లా రాలేదా? రావే తల్లి, లేకపోతే ఉన్నాను. ఒకవేళ అలా వదలకపోతే ఇలా వదిలేసి. యాక్చువల్ గా ఇది నన్ను చూసి భయపడింది. ఇది ఇందులోనే ఉంచాలి, ఇది ఇందులోనే ఉంచాలి, అది అందులోనే ఉంచాలి. మధ్యలో ఇది కాలిపోయింది, ఇవి చూసుకుంటా ఉండాలి మళ్ళీ కదా. కానీ బోల్డ్ వస్తాయి అయితే కదా. వస్తాయి మేడం. వదిలు 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 వదిలేసింది. ఇప్పుడు వీటిని మళ్ళీ తిరగేసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు మెత్తగా ఆరితే గట్టిగా వస్తాయి కదా. సరిపోతుంది. అందుకే వెడల్పు బాండి ఉంటే బాగా కొంచెం మరిన్ని పడతాయి. మళ్ళీ ఇటు వచ్చే లక్ష్మి ఉండాలంట. ఇది తర్వాత ఇది కూడా బౌలు వెడల్పు గిన్నెలో అయితే ఇది అలా మునిగిన దాకా ఉంటుంది కదా, అందుకని అన్నమాట. వెడల్పు అయితే బాగా వర్కౌట్ అవుతాయి ఈ పూలకి. కానీ ఒకళ్ళే చేయొచ్చు, ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి మేడం. ఒకళ్ళు తీయడానికి ఒకళ్ళు వేయడానికి ఇద్దరు ఉండాలి. ఏమి 50 రూపాయలు పెట్టి ప్యాకెట్ తీసుకొని కొనుక్కొని తింటే అబ్బా, మరి బయట 50 రూపాయలకి 5 వస్తాయి. కాదు బయట కర్రీ పాయింట్లలో కూర తీసుకోకుండా రోజు ఎందుకు చేసుకుంటున్నట్టు 50 రూపాయలు పెడితే శుభ్రంగా వచ్చేస్తాయి కదా. మనం చేసుకుంటే అదొక తృప్తి. ఆ మాటలన్నీ ఎంతమంది తిట్టాలో. ఏం తిట్టారులే, వెంకటలక్ష్మి చెప్పింది కరెక్టే, ఆ విధంగా చేయమంటారు. ఇలా పిండి అయిపోయే లోపల నువ్వు రావాల్సిందే ఒక్కసారి. నాకు వచ్చింది చికెన్ వచ్చింది సరిపోదు, ఇంతకన్నా పెద్ద. అదైతే మేబీ అది కొంచెం పైకి వచ్చేలేక వెడల్పు వస్తుంది కదా. మేము కడాయి చేంజ్ చేస్తున్నాం అండి, ఎందుకంటే ఇది వెడల్పు ఉంటే కాస్త మనం ఇలా కొట్టేదానికి ఈజీగా ఉంది. ఇది కొంచెం కంఫర్ట్ లేదనమాట. చూసారా, ఇవి మా చెట్టుకి అంటే మేము వేయకుండా వచ్చిన చెట్టుకి కాసిన టమోటాలు. అంటే ఈ చెర్రీ టమోటాలా లేకపోతే శక్తి లేక ఏడ్చుకుపోయిన టమోటాలా అర్థం కావట్లా. ఇలానే వచ్చాయి, ఇలానే పండిపోయాయి కూడా. ఈరోజు కోసానమాట, తిన్నాం.
అచ్చం టమాటా అలాగే ఉన్నాయి. ఇందో టమాటాలే మేడం. టమాటాలే తిను. ఇందో నువ్వు కూడా తినేసి ఒకటి చెయ్యి చూపించు. చూసి బాగున్నాయని చెప్పి. బాగున్నాయి మేడం, బాగున్నాయి. పంచదార వేసి కలిపినట్టున్నాయి బాగున్నాయి నిజంగా. మొన్న అంబలు చేసిన రోజు సుధాకర్ని తాగి చెప్పు ఎలా నోట అబ్బా సూపర్ మేడం మరి అంటే చెప్పగా ఎట్లా ఉందో అన్న చెప్పు. ఉప్పు తక్కువ మేడం. ఇదో ఇప్పటి వరకు మేము చేసిన కళాఖండాలు ఇందులో నా హస్తం ఉంది కాబట్టి కొంచెం వంకర టింకరగా వచ్చున్నాయి, కానీ టేస్ట్ సూపర్గా ఉంది. అదిగో మేడం, అదో తినండి, ఇస్తా. దగ్గర పోవడానికి భయం. నిజంగా ఓడికి ఓడిపోతుంది. Yum 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 yummy. Yum 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 yummy. Yum 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 yummy. ఒకవేళ చేసినా కొన్ని కొన్ని వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకున్నా నాకు ఇస్తారు, నేనే చేసుకున్నా. మరి ఇందాక ఎవరికి మేడం చూసారా, మొత్తానికి ఇవి వచ్చి ఒక కప్పుడు పిండి కింద చూపించాం కదా, మొత్తం ఇవేనండి. ఇన్ని వచ్చాయన్నమాట. నేను మేరీకి బాగా నేర్పించేశాను, దగ్గరుండి నేర్పించాను అన్నమాట. బాగా నేర్చుకున్నావా? బాగా నేర్చుకున్నాను. బుర్రలోకి వచ్చిందా? మళ్ళీ మర్చిపోవు కదా ఎలా చేయాలో. నేను చేసింది మాత్రం ఎరక్కపోయి రాలా, ఏమికి నేర్పించినావు మాత్రం బాగా చేసి. కానీ చాలా అంటే ఒక్క కప్పుకే ఇన్ని వచ్చాయండి. పిల్లలు నిజంగా బాగా ఇష్టపడతారు. మా అమ్మ చేసేది అనమాట చిన్నప్పటి నుంచి. నేనైతే చూశాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. చూడండి, కరకర చాలా టేస్టీగా ఉన్నాయి. చూడు మేరీ, నేను కరెక్ట్గా కలిపానేమో కొలతలు. ఈజీ అంటే ఐటమ్స్ కూడా ఏం పెద్ద ఎక్కువేం లేవు. చాలా బాగున్నాయి మేడం. నువ్వు కూడా చూడు, నువ్వు కూడా చూడు. నేను ఒకటి తీసుకుందాం. అబ్బాయిలే ఉన్నారు. నిజంగా చాలా ఈజీ అండి. ఏంది, ఒక కప్పు పిండి, అరకప్పు చక్కెర, బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడే మా అమ్మ అనేది మన బెల్లం కూడా ట్రై చేయండి. ట్రై చేయొచ్చు. మళ్ళీ దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనం వేయలేదు, కొంచెం ఒక పింక్ సాల్ట్ కూడా బాగా చేస్తుంది. కుక్కర్ ఉందండి ఒక నిమిషం. అదనమాట చేయడం. అయితే ఇంగ్రీడియంట్స్ తక్కువే, చేయడం ఈజీనే. ఈజీ అంటే కొంచెం దానికైతే ప్రాక్టీస్ కావాలండి. అది చక్కగా వేడి నూనెలోనే అలానే ఉంచాలి. అది కొంచెం సేపు ఇలా ఇలా అంటే దానికై అదే వదిలేస్తుంది అనమాట. అది ఒక్క ప్రాక్టీస్. అంటే 4-5 చెడిపోయినా కానీ ఎట్టనో తింటాం కదా, అవి కూడా తినేసేయచ్చు. ఇలా చేసేసుకోవచ్చు అనమాట. బోలెడు ఉన్నాయి. నిజంగా ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసేది అనమాట. మొత్తానికైతే మేము గులాబీ పువ్వులు, వీళ్ళ భాషలో గులాబీ రేకులు, ఏ విధంగా రేకు నాకు అది చెప్పు, ఇవైతే రెడీ అయిపోయాయి అనమాట. ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ మేరీ, పిలవగానే వచ్చి. ఒక్కటే నేను చేశాను, మిగతా అన్నీ మేరీనే చేసింది. నేను చూస్తా ఉన్నాను అనమాట. ఓకే అండి, ఉంటాను. మీ లక్ష్మీరావు. దా.